జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో గౌరవ ఎస్పీ అఖిల్ మహాజన్ గారు, అదేవిధంగా వేదిక మీద అడిషనల్ ఎస్పీ శేషాద్రి రెడ్డి గారు ఉన్నారు. డిఎస్పీ గారు సిరిసిల్లకు సంబంధించినటువంటి, అదేవిధంగా గౌరవ సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలు, కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు, రేపటి భారతదేశ మేధా సంపత్తులుగా మారేటువంటి అనేక మంది ఇందులో ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్ అమ్మలు అందరూ, అంటే వివిధ రంగాల్లో సైంటిస్టులుగా ఎదగడానికి ఉండేటువంటి అందరూ చాలామంది విద్యార్థులు, అదేవిధంగా గౌరవ పాత్రికేయ మిత్రులు, సిరిసిల్ల పట్టణ ప్రముఖులు, కొంతమంది కౌన్సిలర్లు కూడా కనిపిస్తూ ఉన్నారు మిత్రులు. అదేవిధంగా మా మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొరకు రాబోతూ ఉన్నారు. వారికి కూడా కూర్చేస్తారు, వాళ్ళు వచ్చినట్టున్నారు. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈనాటి ఈ పేరే కాకి కిడ్స్ అని ఏదైతే పెట్టిర్రు అంటే, కాకి డ్రెస్కున్న పవర్ మీరందరికీ కూడా తెలుసు. నేను అనేక సందర్భాలు చెప్తా, చిన్నప్పుడు పిల్లలు మారం చేస్తే ఆగో పోలీసు వస్తే అని చెప్పంటే ఆగేటువంటి సందర్భం. అంటే కాకి డ్రెస్కున్నంత పవరు ఆ కాకి డ్రెస్కున్నంత పవర్ మనం చిన్నప్పటి నుంచే గౌరవం కావచ్చు, భయం కావచ్చు, బిడియం కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క కాకి డ్రెస్ వేసుకున్న హోంగార్డ్ ఉన్నా అక్కడ సభ సజావుగా జరగడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం, ఉన్నటువంటి పరిస్థితి, మనం పోలీస్కి ఇచ్చే గౌరవం మన చట్టంలో రాసుకున్నటువంటి సందర్భం మనం అందరం కూడా గమనిస్తున్న సందర్భంలో మరి ఇక్కడ పోలీస్ శాఖ వారు ఈ పేరే కాకి కిడ్స్ అని మీ ద్వారా జరగబోతున్న మోసాలను ఏ విధంగా అరికట్టాలి, వాటిని ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి వారికి తెలియజెప్పాలి, ప్రధానంగా మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా చెబుతూ సమాజ హితం కొరకు సమాజంలో పెరిగిపోతున్నటువంటి నేరాలను, ఘోరాలను అరికట్టడంలోనూ మరి పోలీస్ శాఖకు సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒకరొకరికి ఈ అంశంలో ట్రైనింగ్ ఇచ్చి, ఈ జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలలో కూడా అవేర్నెస్ క్యాంపుగా వచ్చి, ఇటీవలనే గ్రామాల్లో కూడా పోలీస్ శాఖ వారు గ్రామ సభలు ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు చైతన్యపరిచే విధంగా, అంటే సామాజిక రుగ్మతలు రూపుమాపడంలోనూ, సాంఘిక దురాచారం రూపుమాపడంలోనూ, బాల్యవివాహాలు అరికట్టడంలోనూ కేవలం శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పరిరక్షణ కాకుండా ఆ అంశం ఒకటి చూస్తూనే ఇతరత్ర కూడా పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావడానికి ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి నినాదంతో ముందుకు పోతూ, ఒకప్పుడు పోలీస్ స్టేషన్ రావాలంటే భయపడే రోజులు ఆడినట్టు నక్సలిజం ఉన్నటువంటి సందర్భంలో, ఎందుకంటే అటు పోతే పోలీస్ ఇన్ఫార్మర్ అని, లేదు ఇటు పోతే నక్సల్కి సంబంధించిన ఇబ్బందులు అని చెప్పని పోలీసుకు దూరంగా ఉన్నటువంటి రోజుల నుంచి ఈరోజు పోలీసులే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము సేవ చేయడానికి ప్రభుత్వ పక్షాలు ఉన్నాం, శాంతి భద్రతలు కాపాడు కాకుండా ఇంక ఇతరత్ర సమస్యలు అని చెప్పని అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక అవగాహన సదస్సుతో పాటు ఇంతకుముందు అన్నట్టుగా సామాజిక రూపుమాపే క్రమంలో ఈరోజు అనేక సేవాభావంలో కూడా ఈరోజు క్రీడాకారులకు సంబంధించినటువంటి ఆటల పోటీలు నిర్వహిస్తూ ప్రజల దగ్గర అయ్యేటువంటి కార్యక్రమం కానీ, పేదలకు వైద్యపరంగా సేవలు అందిస్తూ, ఇంకా ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం, అంటే సామాజికంలో లేని వారికి అపన్నస్తం అందించేటువంటి కార్యక్రమాల్లో ఇక్కడ ఉన్నటువంటి రాజన్న పోలీసు మరి చాలా ముందుకు పోతూ ఉంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇప్పటికి అనేక సందర్భాలు కూడా చెప్పడం జరిగింది. నిఘా నేత్రాలు కూడా ఉండాలని చెప్పని అనేక ప్రాంతాల్లో అనేక మంది, అంటే దేవస్థానం, రాజన్న ఆలయం సంబంధించినటువంటి వారి సహకారం కానీ, ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దల సహకారం తీసుకుని కూడా అనేక నిఘా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తూ, ఒక కెమెరా ఉంటే 1000 మందితో సమానంగా. మొన్న రాజన్న ఆలయంలో ఒక పాప తప్పిపోతే, పాపను పట్టుకొని పోతే
తప్పిపోతాను అనేదానికంటే ఆ పాపను తీసుకొని వెళ్తే చేస్తే మహబూబాబాద్లో దొరికి మంచి పేరు వచ్చింది రాజన్న పోలీసుకు, సిరిసిల్ల పోలీసుకు. అందులో అంటే ఆ విధంగా ఈరోజు పోలీస్ పరంగా చేసేటువంటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు మారుతున్నట్టు నేరాలు ఘోరాలకు సంబంధించిన అంశంలో మనం ప్రతిరోజు పత్రికలలో కూడా చూస్తున్నాం. అక్కడక్కడ అంటే సినిమాలు చూసి చెడిపోతున్నారా, లేకపోతే నూతన టెక్నాలజీని ఏ విధంగా దొంగతనాలు కానీ ఇంకితరత్ర ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా కొత్త కొత్త పద్ధతుల్లో సైబర్ నేరాలు, ఇప్పుడు సైబర్ క్రైమ్కు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈరోజు మనం ఒక ఐపీఎస్ స్థాయి లాంటి వారిని కూడా ఏర్పాటు చేసుకోగలిగిన పోతున్నామంటే ప్రభుత్వాలు చేస్తున్నాయంటే ఆ స్థాయిలో కూడా మోసాలు జరుగుతాయి. బాగా చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు, బాగా చదువుకున్నవాడు కూడా మోసం చేయాలని చెప్పని ఆలోచన చేస్తున్నటువంటి దాన్ని కూడా గమనించే విధంగా మనం ఏ విధంగా మోసపోకుండా ఉండాలని చెప్పని ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈరోజు మనం ఈ మధ్యలో బహుశా నెల నుంచి చూస్తున్నాం, మన ఎవరికైనా ఫోన్ చేస్తే ఇదే వస్తుంది. ఎవరికైనా మీకు ఫోన్ చేసినప్పుడు వివరాలు అడిగితే చెప్పకండి చెప్పని కాలర్ టోన్ అనుకుంటా, ముందుగా రింగ్ రాకుండా కాలర్ టోన్లో కూడా ఇదే వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎవరైనా ఈ విధంగా ఫోన్ చేయొచ్చు అని చెప్పని. దానికి మీరు నెంబర్ ఇవ్వద్దు, ఓటీపీ నెంబర్ కూడా ఇవ్వద్దు, నేను పలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతుందని చెప్పి తప్పిపోయి అతను చెప్పేసి ఇమీడియట్లీ ఆ ఖాతాలో డబ్బంతా గుంజేస్తున్నారు. ఓ రిటైర్డ్ ఎంప్లాయీ ఉంటే పాపం ఏదో నిజమే కావచ్చు అని చెప్తే ఆయన దగ్గర ఉన్న 5 లక్షలు 6 లక్షలు ఇప్పుడు బ్యాంకులో ఉన్న డబ్బు కూడా వాళ్ళు గుంజేస్తున్నట్టుగా సందర్భాన్ని కూడా చూస్తున్నట్టు. ఇంతకుముందు డిఎస్పీ ఒక మాట అన్నాడు వీడియో కాల్ సంబంధించి. నేనైతే వీడియో కాల్ ఎట్టి పరిస్థితుల్లో నా ఊహ తెలిసినప్పటి వీడియో కాల్ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా వీడియో కాల్ రమ్మంటే రాను. నాకు అన్న ఈరోజు పుట్టినరోజు ఉందన్న వీడియో కాల్ వచ్చి శుభాకాంక్షలు చెప్పండి అన్న, మీ వీడియోని తీసుకొని పెట్టుకుంటే అంటే నేరుగా వస్తే తప్ప వీడియో కాల్ మాట్లాడని చెప్పి. అంటే దానివల్ల మనం ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని చెప్పినటువంటి కార్యక్రమంలో భాగంగా వీడియో కాల్కి వీలైనంత దూరంగా మీరు కూడా ఉండాలి, మీ ఇంటి పాది ఉండాలి, బయట కూడా చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది. అదొక వ్యసనంగా మారేటువంటి సందర్భంలో అందరూ మంచి వాళ్ళుగా ఉండరు. కాబట్టి వీడియో కాల్ అనేది దానికి ఒక జూమ్ మీటింగ్లో పాల్గొంటే మేము అంటే అందరు అఫీషియల్స్ ఉన్నారు, కానీ వీడియో కాల్లో మాట్లాడడం కోసం ప్రయత్నం చేయకుండా ఉంటేనే మంచిది. సైబర్ నేరగాళ్లకు చాలా దూరంగా ఉంటే మంచిది. మన యొక్క గోప్యత అనేది పాటించాలి. మనం చిన్నప్పుడు కూడా చదువుకునేటప్పుడు చెప్తారు, గోప్యత అనేది కూడా అత్యవసరం. మనకు సంబంధించిన పర్సనల్ అంశాలను కూడా వీలైనంత తక్కువగా ఎదుటి వాళ్ళ దగ్గర మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఎలాంటి నేరాలకు అవకాశం ఇవ్వకుండా ఎలాంటి చేయకుండా మీరందరూ కూడా చక్కగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా. ఎందుకంటే ఈ వయసులోనే మంచిది చెడేది అని తెలుసుకుంటే భవిష్యత్తులో కూడా మరి బాగుంటుంది, సమాజం కూడా అభివృద్ధి పథంలో పోవడానికి బాగుంటుంది. కాబట్టి మంచిని స్వీకరించి చెడును వదిలేస్తూ ముందుకు పోయేటువంటి క్రమంలో మీరందరూ కూడా మరి ఇలాంటి క్లాసులలో ఈ పోలీస్ శాఖ ఏర్పాటు చేసినట్టు దానిలో రావడం, ఈ సంబంధించింది మీరు వినడం, ఈ విన్నది నలుగురు చెప్పేటువంటి కార్యక్రమం చేసేటువంటి పరిస్థితిని మరి తీసుకురావడం అనేది చాలా మంచి కార్యక్రమంగా నేను ఈ సందర్భంగా భావిస్తూ భవిష్యత్తులో కూడా మీరందరూ విద్యార్థులు మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకు వచ్చినటువంటి అవకాశం విద్యలో బాగా రాణించి ఉన్నత చదువులు చదువుకొని మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ జీవితాల్లో చక్కగా స్థిరపడి ఆర్థికంగా ఎదిగి మీ కుటుంబాలకు చేదోడుగా ఉండాలని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా నీకు ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు తెలియదు. చాలా సందర్భాలు కూడా కలుసుకున్నప్పుడు కూడా ఈ విషయాన్ని మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ మరి అఖిల్ మహాజన్ గారు ఎస్పీగా కూడా స్ఫూర్తిగా యువకులు తీసుకోవడానికి అవకాశం ఉంది. శేషాద్రి రెడ్డి గారు మహిళా ఐపీఎస్కి ఇక్కడ ఉన్నారు, వారు కూడా అడిషనల్ ఎస్పీగా వేములవాడలో ఉన్న వారు కూడా ఐపీఎస్ ఏదో జిల్లాకు త్వరలోని వారు కూడా ఎస్పీగా కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకరిని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి సందర్భాలు ఉన్న పరిస్థితిని మీకు చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. మనకు అబ్దుల్ కలాం గారు అనేక సందర్భాలు కళలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని చెప్పాలి. అంటే అనేక మందిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవడంలో సాధించాలన్న పట్టుదల ఉంటే తప్పనిసరిగా సాధించడానికి అనేక అవకాశాలు మార్గాలు ఉన్నాయి. ఏమోని అక్కడ దాకా వెళ్తానంటే వెళ్ళలేము. ఈరోజు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాలంటే మనం బయలుదేరితే నాకు కిలోమీటర్ గమ్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. అబ్బో కిలోమీటర్ నేనేం పోతా అంటే మనం వెళ్ళాం, మనకంటే ముందు ఎవరో వెళ్ళి ఆ స్థానాన్ని ఆక్రమించుకునే సందర్భం ఉంటుంది. కాబట్టి మన మనసులో ఏదైతే స్పృహదూపితోటి ఏదైతే ఆలోచనతోటి ఈ పని చేయాలనుకుంటామో సంకల్ప బలం ఉంటే మనోబలం ఉంటే దాన్ని సాధించడానికి కోసం చక్కటి అవకాశం ఉంటుంది. మీ వయసు మళ్ళీ మీకు రాదు. ఈరోజు 58 సంవత్సరాలు పడ్డా, నాకు 18 సంవత్సరాలు రావాలంటే వస్తాయా? ఏ వయసులో చేసే పని ఆ వయసులో చేయాలంటారు. ఇప్పుడు మీ వయసులో ఏ బాధర బంది లేదు. ఏమైనా బాధర బంది ఉందా?
పొద్దున్న లేచి అయ్యో ఇంటికాడ ఏమైనా వంట చేసినట్టు బియ్యం లేదు బయటకు తీసుకురావడం అనే ఆలోచన ఉందా? మీకే బాధన బంది లేదు. మీ తల్లిదండ్రులు మా పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళు కష్టపడుతూ మేము చదివిస్తున్నారు. మీ ముందున్న లక్ష్యం ఒకటే, పుస్తకంలో పురుగు కావాలి, బాగా చదువుకోవాలి, టీచర్స్ చెప్పేది ఉపాధ్యాయులు చెప్పేది చక్కగా వినాలి, డౌట్స్ వస్తే నోట్స్లో వాళ్ళని అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవాలి, చక్కగా పరీక్షలు రాస్తూ బహుశా 10వ తరగతి పిల్లలు ఉన్నారనుకుంటే ఇక్కడ మార్చి 21వ తారీఖున ఎగ్జామ్ అనుకుంటా, మార్చి 21వ తారీఖున ఎగ్జామ్ అనుకుంటా. ఈ నా నియోజకవర్గంలో కత్లాపూర్లో 10వ తరగతి 12 హై స్కూల్స్ ఉంటే ఆ పిల్లలందరికీ ఒక రోజు స్పెషల్ క్లాస్ కింద మండలి హెడ్ క్వార్టర్లు పెట్టినాం. ఇంచుమించు 300 పైచిలకు పిల్లలు హాజరైనారు. వాళ్ళందరూ కూడా బిడియం, భయం, అంటే పరీక్ష అనేది ఒక ఫోబియా ఉంటుంది. పరీక్ష ఫోబియా పోగొట్టడానికి ఆ 6 సబ్జెక్ట్ సంబంధించి ఏ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో వాటన్నిటిపైన ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసి వారికి చైతన్యపరిచేటువంటి కార్యక్రమం తీసుకున్న సందర్భం. భవిష్యత్తులో కూడా ఆయా ప్రాంతాలు ఇవి చేయాలని చెప్పని ఇక్కడ డిఓ గారు కూడా నేను చెప్పడం జరిగింది. ఎస్పీ గారు ఆ కోణంలో కూడా ఇంకా ఆలోచిస్తే మనం ఒక్కొక్క మండలానికి సంబంధించి అన్ని అక్కడ మనం పోకుండా ఆయా హై స్కూల్లో ఉన్నటువంటి ఎస్ఎస్సి పిల్లలందరినీ కూడా ఒక్కొక్క దగ్గరికి చేర్చుకొని వారికి మంచి అంటే ఏ సబ్జెక్టులో నాలెడ్జ్ ఉన్నటువంటి వారిని పిలిపించి, అది జిల్లాలు దొరుకుతారా, ఉమ్మడి జిల్లాలు దొరుకుతారా, హైదరాబాద్ దొరుకుతారా, వాళ్ళని తెప్పించి ఆయా క్లాసులలో ఈ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పని మనం గిట్ట వారికి చెప్పి, నేను ఇక్కడ ఉన్నటువంటి 10వ తరగతి పిల్లలు కానీ ఇంటర్మీడియట్ ఎవరైనా ఎగ్జామ్ రాసే వాళ్ళకి 3 గంటల ఎగ్జామ్లో ముందుగా మొదటి గంటలో మనకు తెలిసిన ప్రశ్నలకు జవాబులు రాసేసుకుంటే మనం 1 నుంచి కిందికి 60 ఉంటే మీరు 10 దగ్గరనే కనుక్కుంటూ ఉండకుండా కింది దాకా పోకుండా అంటే ఈజీ క్వశ్చన్స్ మీద జవాబులు రాసుకోండి. ఈజీ క్వశ్చన్స్కు 3 గంటల్లో మనం మీద నుంచి కిందికి వస్తే మనకు తెలిసిన అన్ని చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఈ విధంగా 3 గంటల వరకు ఇట్లా పోతే ఇబ్బంది లేదు. కానీ ఒక రెండో ప్రశ్న కానీ మీరు ఆగిపోతే సమయం అంతా మిగిలిపోతుంది. రెండో ప్రశ్నకు అర్థం కాకపోతే ఆగి 3వ ప్రశ్న 4వ ప్రశ్నకు ఆగకుండా వెళ్ళిపోయి మొదటి గంటలు మనకు తెలిసినన్ని కూడా మీరు జవాబులు రాసుకొని మిగతా తర్వాత కూడా ఆలోచిస్తే తప్పనిసరిగా మీ బుర్రలో ఏదో మూలన ఉన్నటువంటి జవాబు తప్పనిసరిగా దొరుకుతుంది. అది మళ్ళీ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా పరీక్ష ఫోబియాను పోగొట్టుకొని భయం అనేది లేకుండా హాజరు కావడం కోసం ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా అలవర్చుకోవాలని చెప్పండి. సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులు ఎందుకంటే ఈ 10th ఎగ్జామ్ మీ దశలో ఒక మలుపు రాయి, కీలక దశ. 10వ తరగతి అంటే ఒక కీలక దశ. ఈ తర్వాతనే మనం ఇంటర్మీడియట్లోకి వెళ్ళి ఏ దిశ పోవాలని చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి ఈ కీలకమైనటువంటి 10వ తరగతిలో ఉత్తీర్ణులు కావడానికి కోసం చేసే ప్రయత్నంలో అందరూ మొదటి 10/10 అప్పుడేమో ఫస్ట్ క్లాస్ అంటే 320 మార్కులు దాటితే ఫస్ట్ క్లాస్ అనేవాళ్ళం. ఇప్పుడు 10/10 పరిస్థితులలో ఏదైతుందో 10/10 సాధించే ప్రయత్నం మీరందరూ కూడా చేయాలని చెప్పి ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులు కూడా నా సందర్భంగా మీరు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ వినూత్న రీతులలో వివిధ రకాలైనటువంటి సేవలు అందించడంలో మరి ముందుండడం అభినందనీయం. ఆ సందర్భంగా ఎస్పీ గారికి మరి సహచార పోలీస్ శాఖలో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డులకు సంబంధించి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అయితే కష్టపడి కంకణబద్దులై పనిచేస్తున్నారు. పోలీస్ శాఖలో చేరితే పాపం సెలవు అంటూ ఉండదు. దసరా నాడు కూడా డ్యూటీ చేయవలసిందే, దీపావళి నాడు కూడా డ్యూటీ చేయవలసిందే. ఆ విధంగా అంటే ప్రజలకు ప్రభుత్వంలో కీలకమైనటువంటి రోల్ పోషించే శాఖ ఏదైనా ఉందంటే పోలీస్ శాఖని. ఆ తర్వాత రెవెన్యూ శాఖ కూడా ఆ విధంగా కొన్ని శాఖలు కూడా ప్రాముఖ్యత ఉంది. అలాంటి ప్రాముఖ్యత గలటువంటి పోలీస్ శాఖ ద్వారా మేము కేవలం శాంతి భద్రతకి పరిమితం కాదు, మేము కూడా మా స్థాయిలో ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పండి ముందుకు రావడం అభినందనీయం మాట సందర్భంగా నేను తెలియజేస్తూ మరి రాబో రోజుల్లో మీ అందరికీ మంచి జరగాలని ఈ సందర్భం కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.